హాయ్ వ్యూవర్స్, అస్సలాము అలైకుం. నేనైతే ఇప్పుడు పల్లి గోంగూర పచ్చడి చేస్తున్నానని దానికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 కప్పు పల్లీలు దోరగా వేయించుకొని పక్కకు తీసుకొని మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకున్నాను. ఇంకా పసుపు వేసి బాగా మిక్స్ చేసి కాసేపు మూత మూసేసాను. ఇంకా బాగా మగ్గిపోయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అందులో పెట్టేసి లో ఫ్లేమ్లోనే గోంగూర వేసిన తర్వాత మగ్గించుకోవాలి. ఇంకా కొద్దిగా కొత్తిమీర పైనుంచి వేసానండి. ఇంకా బాగా మగ్గిన తర్వాత మిక్స్ చేసుకొని ఫుల్ గ్లాసు వాటర్ వేసుకొని ఇంకా మూత మూసేసి బాగా ఫుల్ ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలండి. ఇంకా మగ్గిన తర్వాత వాటర్ అంతా అయిపోయేదాకా మగ్గించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయాలండి. పల్లీలు అయితే దొరగా వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి. నేను ఇంకా పల్లీలు రోట్లో వేసి మెత్తగా దంచుకున్నాను. పల్లీల పొడి పక్కకు తీసుకొని పచ్చిమిర్చీలు ఫస్ట్గా వేసుకొని అందులో సాల్ట్ వేసి బాగా మెత్తగా నూరుకోవాలండి. ఇంకా అవి నూరుకున్న తర్వాత మళ్ళీ గోంగూర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ బుడ్డల్ల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇంకా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అందులో వేసి కాస్త అలా మిక్స్ చేసుకొని ఇంకా రోటి పచ్చడి రెడీ అండి. చాలా బాగుంటుంది. రోటీలోకైనా రైస్లోకైనా మీరు కూడా చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్.